ఈ రోజు మొత్తం బిఆర్ఎస్ మహిళా విభాగం తరపు నుంచి ఇక్కడ మహిళా కమిషన్ కి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము. మీకు అందరికీ తెలిసిందే, చాలా పెద్ద బర్నింగ్ ఇష్యూ. యాక్చువల్ గా దాన్ని ఏదో విధంగా తొక్కేయాలని చాలా ఆలోచనలు జరుగుతున్నాయి. సో అదే ప్రకారము మరి యాక్టివ్ పొల్యూషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ఇప్పుడున్న ఎవరైతే కన్సర్న్ పోలీసులు ఉన్నారో ప్రాపర్ గా యాక్షన్ తీసుకోలేదు. ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా అయితే లైంగిక వేధింపులు జరిగాయో ఆ లైంగిక వేధింపుల గురించి వాళ్ళ మదర్ చాలా క్లియర్ గా ఒక 4 pages కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. సో ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మోర్ దెన్ 48 hours అయింది. మనకు అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు, చెప్తూనే ఉన్నారు ఏ విధంగా మైనర్ బాలికల మీద ఒకవేళ లైంగిక వేధింపులు జరిగితే ఇలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే ఇష్యూస్ కూడా ఉన్నాయి. With consent or without consent, if at all any harassment has been caused against a minor child, ఖచ్చితంగా ఇట్ ఈస్ అ హీనియస్ క్రైమ్. ఇంత హీనియస్ క్రైమ్ చేసిన వ్యక్తిని వాళ్ళు సింప్లీ ఇప్పటి వరకు మోర్ దెన్ 48 hours అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇది ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఏ విధంగా ఇంత సీరియస్ అఫెన్స్ లో అలాంటి మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు జరిగిన తర్వాత కావాలని చెప్పి సెక్షన్స్ ని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 ఆఫ్ యాక్ట్ పెట్టారు. వేరాస్ యాజ్ పర్ ది కంటెంట్స్ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది సెక్షన్ 7 and 8 పెట్టాలి. ఇంకా తీవ్రమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఇంపోజ్ చేయాలి. అసలు కంప్లైంట్ కి ఏదైతే కాపీ ఉందో, కంప్లైంట్ కాపీలో ఏ విధంగా అయితే వాళ్ళ మదర్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఏ విధంగా ఎలాంటి వేధింపులకి మైనర్ బాలికని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేశారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా వాళ్ళని ఏ విధంగా బెదిరించడం జరిగింది, ఏ పర్సన్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ విషయాలను కూడా ఆవిడ కంప్లైంట్ లో రాశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇప్పటి వరకు ఐఎమ్ టెలింగ్ యూ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. మోర్ దెన్ 48 hours అయింది. మేము ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూసాము. ఆల్మోస్ట్ యాక్ట్ ఏదైతే పెడతారో, ఇంత తీవ్రమైన చట్టం అది విత్ ఇన్ 24 hours లోపల ప్రొడ్యూస్ చేస్తారు అక్యూజ్ ని తీసుకొచ్చి. మరి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? అండ్ మాకు రీసెంట్ తెలిసిన విషయం ఏంటంటే ఏదో విధంగా రాష్ట్రము దేశాలు దాటించాలనే ప్రయత్నాలు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎల్ఓసి కూడా ఇష్యూ చేయాలి. అలాంటిది ఏమైనా ప్రయత్నం జరుగుతుందేమో. మరి హోంశాఖ యొక్క సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా పర్సనల్ గా దీన్ని తీసుకోవాల్సిందే. ఆయన హోమ్ మినిస్టర్, ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఆయన సహాయక మంత్రిగా ఏదైతే బాధ్యతలు చేపట్టారో, మరి రాష్ట్రంలో ఒకవేళ తన కుమారుడే ఈ విధంగా చేసినప్పుడు తన చర్యలు ఏంటి? ఎలాంటి ఎవరైనా కూడా చట్టం ముందు నేరస్తుడే అవుతాడు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. మరి ఇప్పటి వరకు ఆయన తరఫు నుంచి ఆయన ఏం సపోర్ట్ చేసిండు పోలీసు వాళ్ళకి? ఏ విధంగా ఇప్పటి వరకు ఆ అక్యూజ్డ్ పర్సన్ కోర్టులో రిమాండ్ చేయలేదు. సో ఈ విషయాలన్నిటి కూడా చెప్పాల్సిందే. ఖచ్చితంగా డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే సెక్షన్ ఆఫ్ లాని తగ్గించి చాలా చిన్న నేరానికి సంబంధించింది అన్నట్టుగా స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 పెట్టడం జరిగింది. ఈవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా చాలా సింపుల్ సెక్షన్స్ పెట్టారు. సో అది కూడా చాలా తప్పు. మీరు అందరు కూడా ఒకవేళ కంప్లైంట్ కాపీ నేను మీకు అందరు కూడా సర్వ్ చేస్తాను, మీరు చూడండి. ఆ కంప్లైంట్ లో ఉన్న ప్రతి ఇష్యూ ఒకవేళ చూస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ సీరియస్ అఫెన్స్. అలాంటి అఫెన్స్ ఒకవేళ అయినప్పుడు మరి ఏ విధంగా చర్యలు మిగతా వాళ్ళ మీద తీసుకుంటారో అదే విధమైనట్టు చర్యలు ఇక్కడ కూడా తీసుకోవాలి. అలా ఎస్కేప్ అవడానికి లేదు. మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కూడా మరి రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా కాబట్టి ఆయన దాంట్లో ఆ శాఖ కూడా ఆయనకే ఉంది. మరి ఖచ్చితంగా ఈ విషయంలో తను ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి మరి మరి ఒక కేంద్ర హోంశాఖ, సహాయక హోంశాఖ అందరూ కలిసి ముందుకు వచ్చి ఖచ్చితంగా తీవ్రంగా ఈ విషయంలో కఠిన చర్యలు ఉండేటట్టు చూడాలి. ఏమంటారు, ఎంత ప్రభావితమైన పర్సన్స్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఎవరికి కూడా క్షమాపణ లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సో మహిళా కమిషన్ కూడా మేము ఈరోజు చెప్పాము, ఏ విధంగా అట్లీస్ట్ ఈ విషయంలోనైనా ఒక ఎంక్వైరీ కమిషన్ ని అపాయింట్ చేయమని చెప్పాము. అదే విధంగా సమన్ చేయమని చెప్పాము పోలీస్ అధికారులని. ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? నాట్ ఈవెన్ 161 స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ కాలేదు ఇప్పటి వరకు. వాళ్ళ ఇమీడియట్ బాధ్యత ఏంది? విక్టిమ్ గర్ల్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పటి వరకు హాజరుపరచలేదు. ఆమెతో ఇంకా ఎలాంటి తీవ్రమైన లైంగిక వేధింపులు జరిగాయి అవి కూడా అడగాలి, అది కూడా జరగలేదు. మరి ఎందుకు జరగట్లేదు అనేది పోలీసు వారు ఖచ్చితంగా బాధ్యత వహించి వీటన్నిటిని కూడా త్వరితగతిన వాళ్ళు సాల్వ్ చేయాలి. ఇష్యూని ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లిటరల్లీ మీరు చూస్తే మీరు మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఏ విధంగా హనీ ట్రాప్ అవుతుంది?
మీరు చూసారా 8th రోజు వాళ్ళ పేరెంట్స్ పొద్దున్న నుంచి వెళ్ళి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేపించి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అగేన్స్ట్ గా మైనర్ బాలిక మీద ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టాడు. అందులో అతనే యూ జస్ట్ సీ ద కంప్లైంట్ కంటెంట్స్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇండైరెక్ట్లీ హీఈస్ ఓన్లీ అగ్రీయింగ్ అతనికి మైనర్ బాలికకు ఉన్న ఇష్యూస్ ఏంటనేసి. సో సింప్లీ ఒక మైనర్ బాలికని హనీ ట్రాప్ అని చెప్పేసి అలాంటి ఒక అంటే తప్పుడు ఆరోపణ చేసుకుంటూ ఆ అమ్మాయి మీద చాలా తీవ్రమైన సెక్షన్ 308 క్లాస్ 5 10 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్ ఏమో మైనర్ బాలిక మీద పెడతారు. మీకు నచ్చితేనేమో అట్లా, మీకు నచ్చకపోతే ఇట్లా తీవ్రమైన నేరం చేసి తీవ్రంగా లైంగిక వేధింపులకు గురి చేసిన మైనర్ బాలిక మీద తీసుకుపోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనేమో మీరు పెట్టే సెక్షన్ ఏంటి 308 క్లాస్ 5 పెడతారా? హనీ ట్రాప్ అంటారా? ఏ విధంగా హనీ ట్రాప్? వాట్ అబౌట్ దిస్ కేస్ దెన్? ఇంటెన్షనల్లీ ఇలా డైల్యూట్ చేస్తే మటుకు సహించేది లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మహిళా కమిషనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. ఈ విషయంలో మటుకు ఆగేది లేదు. సంబంధించిన సెక్షన్ పోలీసులు కరెక్టే యాడ్ చేశారు. అదే చెప్తున్నాను, మేము అదే చెప్తున్నాం కదా. లేదు, యాజ్ పర్ కంప్లైంట్ ఏదైతే ఉందో సెక్షన్ 7 and 8 అట్రాక్ట్ అవుతుంది. అది కాకుండా సెక్షన్ 10 and 11 and 12 పెట్టారు. దట్ ఈస్ నథింగ్, ఓన్లీ హెరాస్మెంట్ అంటున్నారు. వేరే ఏ విధంగా అమ్మాయిని ఎక్కడెక్కడ ఎన్నిసార్లు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లి ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయాన్ని మటుకు కంప్లీట్ గా డైల్యూట్ చేయాలనే ప్రయత్నం జరిగింది. మీరు కంప్లైంట్ కాపీ చదవండి, మీకే అర్థం అవుతుంది ఏ విధంగా చిన్న పిల్లని మైనర్ బాలికని ఏ విధంగా హరాస్ చేయడం జరిగింది అనేది అర్థం అవుతుంది. కేసు నమోదైన చేయాలి, ఎందుకంటే బెదిరించే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు చేయలేదు? చర్చలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు అదే ఏదో విధంగా ఇప్పుడు టాంపరింగ్ ఆఫ్ విట్నెస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. యాక్చువల్ గా ఏ విధంగా కూడా కంప్లైంట్ కానీ విట్నెసెస్ ని కానీ వాళ్ళ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ప్రయత్నం అంతా ఏం జరుగుతుందంటే బ్యాక్ ఆఫ్ ది సీన్ ఏదో విధంగా కాంప్రమైజ్ లేకపోతే ఒత్తిడి గురి చేసో చేయాలని చూస్తున్నారు. మాకు ఈ విషయం కూడా తెలిసింది. రీసెంట్ గా బండి సంజయ్ గారిని ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ మదర్ ఇట్లా మీ అబ్బాయి ఇలా చేశాడని చెప్తే, నీకు తెలియదు నా కోసం నన్ను ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేశారో అప్పుడు నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నారు. సో నీకు ఇప్పుడే అర్థమై ఉంటది నేను ఏ విధంగా ఎంత అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అనేసి మీకు అర్థమై ఉంటది అనేసి కూడా ఆ అమ్మాయి యొక్క తల్లికి ఇలా ఈ విధంగా బెదిరించడం జరిగిందంట. ఇప్పుడు రాజకీయంగా అనేది ఇప్పుడు మీరు ఇదంతా వదిలేద్దాం. మనం రాజకీయంగా అన్నప్పుడు ఇప్పుడు సెక్షన్ 308 క్లాస్ 5 ఏదైతే కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది ఎవరు? ఆ కంప్లైంట్ ప్రకారం కంటెంట్స్ ఏంటి? మరి అందులో ఏ రాజకీయ కుట్ర ఉంది? వెళ్ళింది ఎవరు అంటే నీకు తెలుసు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ పడింది అనగానే పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళు వెళ్ళేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయంత్రం 5 గంటలకేమో ఆ అమ్మాయికి అగేన్స్ట్ గా మైనర్ బాలికని ఏమని పెడతారా? ఎక్స్ట్రాషన్ సెక్షన్ పెట్టారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చానని చెప్పేసి. ఏ విధంగా మరి ఇది ఏ రాజకీయ పరంగా అతను బుక్ చేసిండు మరి? సో తన ఓన్ కేసే ఎస్టాబ్లిషెస్ దట్ హీ హాస్ కమిటెడ్ అఫెన్స్, హీ హాస్ కమిటెడ్ హీనియస్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్. క్లియర్ గా మనకు అర్థమవుతుంది. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే ఒక న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళ కొడుకు నేరం చేస్తే దాన్ని ఎట్లా పక్కదారి పట్టియాలనేది ఎన్ని కుట్రలు చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిరు అనేది ఈ కేసులో చాలా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉన్నది. కాబట్టి ఇవాళ ఒకటే నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారినే అడుగుతున్నా, ఒక దేశ ప్రధాని మంత్రిగా మీరు ఏమన్నారు? బేటీ బచావో బేటీ పడావో అని అన్నారు. అంటే మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు కదా. మరి ఇవాళ మీ ప్రభుత్వంలోనే ఇవాళ ఒక హోం మంత్రిగా ఉన్నటువంటి ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఒక 17 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి నేరానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత అయ్యా నాకు న్యాయం చేయండి, ఈయనను కస్టడీలోకి తీసుకోండి అని చెప్పేసి ఇవాళ అనేక అంటే దాదాపు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా ఇవాళ కేసును పక్కదారి పట్టించేటువంటి కుతంత్రాలు చేసినటువంటిది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు ఇవాళ
ఈ రకంగా 17 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసిండు. అరే కొంచెం వాళ్ళ ఆగు, కొడుకు- అన్ని పడతాయి, ఆగు. వాళ్ళ కొడుకు అని ఇవాళ ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిండ్రయ్యా అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ అంటే మహిళలు అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇవాళ బండి సంజయ్ చేసిండు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇవాళ నిన్ననే ఇవాళ ఒక ప్రధానమంత్రి దేశ ప్రధాని అయినటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి పైన వాళ్ళ కొడుకు పైన వాళ్ళ కుటుంబంలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనను వేదిక పైన ఎట్లా కూర్చోబెట్టుకుంటాడు? ఆయనతోటి కూర్చోబెట్టుకోవడమే కాకుండా నవ్వుడు, ఆయన అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ప్రవర్తించింది ఆ వేదిక పైన. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఒక మైనర్ బాలిక 17 సంవత్సరాల బాలిక పైన ఏదైతే ఆ నేరానికి పాల్పడ్డాడో బండి సంజయ్ కొడుకు, కాబట్టి ఆ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కొడుకు పైన తక్షణమే వాళ్ళ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఆయనను అరెస్ట్ చేయాలి. ఇంకొకటి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నది ఇవాళ, అందుకే ఇవాళ ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలకు శిక్ష పడే విధంగా బేటి బచావో బేటి పడావో అనే నినాదం ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేస్తే ఇవాళ మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము ఇవాళ కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవాళ ఒక బిఆర్ఎస్ మహిళా విభాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు ఎక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టే దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని మండల కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ఆందోళన చేసి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవాళ మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచార నేరం ఏదైతే ఉందో బండి సంజయ్ కొడుకును తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి. ఈ కేసులో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అమ్మాయికి అన్యాయం చేయాలని కుట్ర చేసిర్రు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులే ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఇవాళ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే ఆయన చేత రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.